ఓకే. ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ అండి. పేపర్ నెంబర్ 793 66 దగ్గర నుంచి చూద్దాం. ఇందులో ఒక 2 పజిల్స్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి మోడల్స్, నథింగ్ బట్ టైం టేకింగ్ అండి. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ ఉంది, ఇది కూడా టైం టేకింగ్. ఫర్దర్గా రిమైనింగ్ క్వశ్చన్స్ 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, విత్ రిలేటెడ్ టు ఏజ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినటువంటివండి. 66 to 70 చూడండి. 8 people PQRS WXYZ were born different years. ఏవో ఇయర్స్ ఇచ్చాయండి, 45 దగ్గర నుంచి 2006 వరకు, బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. All the calculations are done with respect to the present year 2017, assuming the month and date to be same as that of the year of birth as maintained above. Each person is assuming to be home on the same date, born on the same date and same month of the రెస్పెక్టివ్ ఇయర్. అందరూ ఒకటే మంత్లో ఒకటే డేట్ను పుట్టారని ఇచ్చాయండి. వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ మళ్ళీ కింద ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ముందల ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఏజ్ ఏంటి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలంటే వాడు ఇచ్చినటువంటి ఇయర్స్ తీసుకుంటున్నానండి. 1945, నెక్స్ట్ 1960, 1963, 1971, 1978, 1982, 1995 అండ్ 2006. ఇవి వాడు ఇచ్చినటువంటి ఇయర్స్. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి 2017 వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అనేటువంటిది చూద్దామండి. సపోజ్ 1945 తీసుకున్నారనుకోండి. 45లో పుట్టినటువంటి పర్సన్ యొక్క ఏజ్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇదొక 55 ఇయర్స్, అదొక 17 ఇయర్స్ అండి. 55 + 17 72 ఇయర్స్ వస్తుంది. నెక్స్ట్ 60 అంటే 40 + అదొక 17 57 ఇయర్స్ అవుతుందండి. 63 అన్నాడు. 63 అంటే మనకి ఇదొక 37 + అదొక 17 54. నెక్స్ట్ 71 తీసుకున్నట్లయితే ఇదొక 29 + అదొక 17 వస్తుందండి. 29 + 7 అంటే 46. నెక్స్ట్ 78 తీసుకున్నాయండి. ఇదొక 22 + అదొక 17 39. నెక్స్ట్ 82 మీన్స్ ఇదొక 18 + అదొక 17 35. నెక్స్ట్ 95 అని ఇచ్చాడు. ఇదొక 5, అదొక 17 22. లాస్ట్ వన్ 2006 అంటే ఎంత అవుతుంది? 11 ఇయర్స్. ఓకే, ఇవి ఆ ఇయర్లో పుట్టినటువంటి పర్సన్ యొక్క ఏజ్ అప్ టు 2017 ఇచ్చాడు. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి ఫర్దర్ కండిషన్స్ చూద్దాం. డబ్ల్యూ వాజ్ బోర్న్ ఆఫ్టర్ 1978 అని ఇచ్చాడు. అంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఎప్పుడైనా అవ్వచ్చు. 82 కానీ 95 కానీ 2006 కానీ, నాట్ కన్ఫామ్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ యంగర్ దాన్ డబ్ల్యూ. ఎక్స్ అనేటువంటి పర్సన్ డబ్ల్యూ కన్నా యంగర్ అని ఇచ్చాడు. అంటే మనకి కన్ఫామ్ గా డబ్ల్యూ అండ్ ఎక్స్ మస్ట్ బి ఇన్ దీస్ 3 పాసిబిలిటీస్, నాట్ కన్ఫామ్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ది సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎక్స్ అండ్ పి ఈజ్ 68. ఎక్స్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 68కి ఈక్వల్ అని ఇచ్చాడు. ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు 68. At the same time, X age is either 30, either 22 or 11. ఎందుకంటే X was younger than W అని ఇచ్చాడు. W must be either 35 or 22. Again, X is must be either 22 or 11. Suppose X 22 తీసుకున్నట్లయితే 22 + 57 తీసుకున్నా మీకు 79 అవుతుంది. 54 తీసుకున్నా పనికిరాదు. 46 తీసుకున్నట్లయితే మనకి 22 + 46 అంటే 68 ఛాన్స్ ఉందండి. వేరాస్ ఎక్స్ 11 తీసుకున్నట్లయితే 11 + 57 అంటే 68 ఛాన్స్ ఉంది. సో ఎక్స్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 46 ఎక్స్ అనేటువంటి పర్సన్ 22 తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఎక్స్ అనేటువంటి పర్సన్ 11 తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. కన్ఫామ్ గా చెప్పలేము. అనదర్ పాసిబిలిటీ చెక్ చేయాల్సిన ఛాన్స్ వస్తుంది కాబట్టి చూద్దాం.
ది డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ లెస్ దాన్ 5. పి అనేటువంటి పర్సన్, క్యూ అనేటువంటి పర్సన్ యొక్క డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పి అండ్ క్యూ లెస్ దాన్ 5 అని ఇచ్చాడు. నెక్స్ట్ పి అనేటువంటి పర్సన్ మనకి ఇందాక అనుకున్నాం 57 తీసుకోవచ్చు లేదా 46 తీసుకోవచ్చు అని. పి అనేటువంటి పర్సన్ కనుక 57 తీసుకుంటే క్యూ 54 రావడానికి ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం పి అనేటువంటి పర్సన్ అనదర్ పాసిబిలిటీ 46 తీసుకున్నట్లయితే +5 తీసుకుంటే 51 అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం -5 తీసుకున్నట్లయితే మనకి 41, అది కూడా ఛాన్స్ లేదుగా. సో కన్ఫామ్ గా పి అనేటువంటి పర్సన్ 46 వచ్చే అవకాశం లేదు. సో పి మస్ట్ బి 57, ఎక్స్ మస్ట్ బి 11, ఎక్స్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 68 సరిపోతుంది అప్పుడు. సో ఇప్పుడు డబ్ల్యూ అనేటువంటి పర్సన్ ఏదర్ 35 ఆర్ 22, అది కన్ఫామ్ గా క్లారిఫై లేదు. చూద్దాం నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. నెక్స్ట్ కండిషన్ వై వాజ్ బోర్న్ ఇన్ ఆడ్ నెంబర్ ఇయర్. వై అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ ఇయర్ అని ఇచ్చాడు, అది మనం కన్ఫామ్ గా చెప్పలేము. చూద్దాం. వై ఈజ్ నాట్ 46 years old. వై అనేటువంటి పర్సన్ 46 కాదన్నాడు. వై ఆడ్ అంటే 45 అవటానికి ఛాన్స్ ఉంది, 63 అవటానికి ఛాన్స్ ఉంది, 95 అవటానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్ ది సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వై అండ్ ఆర్ ఈజ్ 61. వై ప్లస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 61. సపోజ్ వై అనేటువంటి పర్సన్ 45th year లో పుట్టడానికి వీల్లేదు, ఎందుకంటే అదే 72 years అవుతుంది. నెక్స్ట్ వై అనేటువంటి పర్సన్ కనుక 54 తీసుకున్నట్లయితే వై ప్లస్ ఆర్ 61 రావాలంటే ఆర్ అనేటువంటిది 7 అయి ఉండాలి. సో మనకు ఆ ఛాన్స్ అసలు ఎక్కడ లేదు. ఇంకా కిందకు వచ్చినట్లయితే వై తీసుకోవాలండి. వై కనుక 95 తీసుకున్నట్లయితే 61 రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఆర్ అనేటువంటి పర్సన్ 31 తీసుకుంటే సరిపోతుంది. చూడండి. సో వై ఇక్కడ తీసుకోండి, ఆర్ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే కన్ఫామ్ గా డబుల్ ఈజ్ 1982, ఎందుకంటే ఆఫ్టర్ 78 అంటే ఇంక అంతకన్నా అవకాశమే లేదు. నెక్స్ట్ ఎస్ ఈజ్ నాట్ ఓల్డెస్ట్ పర్సన్. ఎస్ అనేటువంటి పర్సన్ ఓల్డెస్ట్ పర్సన్ కాదు అంటే 63 కానీ 71 కానీ రావడానికి ఛాన్స్ ఉందండి, అది కన్ఫామ్ గా క్లారిఫికేషన్ లేదు. ఓకే, నెక్స్ట్ ఇక రిమైనింగ్ పాసిబిలిటీస్ లో మనకి మిగిలినటువంటిది క్యూ గురించి ఎక్కడో చెప్పాడు. జోన్ క్యూ అనేటువంటి పర్సన్ గురించి రాసుకోలేదు. మనకు డిఫరెన్స్ బిట్వీన్ ది పి అండ్ క్యూ ఈజ్ లెస్ దాన్ 5 అని ఇచ్చాం. సో క్యూ అనేటువంటి పర్సన్ మనం 54 గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ లో ఎస్ నాట్ ఓల్డెస్ట్ అని ఇచ్చాడు కాబట్టి ఎస్ ఇక్కడ తీసుకోండి. ఇంకా మిగిలినటువంటి పర్సనే మనకి ఓల్డెస్ట్ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ జెడ్. సో ఆన్సర్ ఈజ్ జెడ్ ఈజ్ 72 తీసుకుంటున్నాను. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవి ఒక్కసారి మీరు మళ్ళీ క్వశ్చన్స్ చెక్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ 71 దగ్గర నుంచి చూడండి. నెక్స్ట్ పజిల్ 71 to 75 చూడండి. 7 boxes ABCDEFG are stacked one above the another but not necessarily in the same order. Okay, each box contain different items. ఏవో డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చాయండి, బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఓకే, సో మొత్తం 7 boxes అన్నాడు. బాక్సెస్ అన్నప్పుడు ఏదైనా టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్ అనేటువంటిది క్లారిటీ ఇవ్వటం లేదు కాబట్టి మనం వాడు ఇచ్చినటువంటి ఫర్దర్ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి వెరిఫై చేసి తీసుకోవడమేనండి. 1 2 3 4 5 6 7 boxes తీసుకుంటున్నాను. 1 by 1 చూద్దాం. ఫస్ట్ కండిషన్ చూడండి. ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ది బాక్స్ కంటైన్ లాక్స్ అండ్ బి. లాక్స్ కి బి కి మధ్యలో 3 పాసిబిలిటీస్ అని ఇచ్చాయండి, బట్ ఎబో ఏది బిలో ఏది అనేది కన్ఫామ్ గా మనకైతే క్లారిఫికేషన్ అయితే చెప్పలేదు. ఓకే, సో మనకి ఆ క్లారిటీ లేదు కాబట్టి ఒక పక్కన రాద్దాం. ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ది బాక్స్ కంటైన్ లాక్స్ అండ్ బి. సపోజ్ లాక్స్ తీసుకున్నట్లయితే లాక్స్ కి బి కి మధ్యలో 3 పాసిబిలిటీస్ అని ఇచ్చాయండి. ఓకే, లాక్స్ కి బిలో బి తీసుకుంటున్నాను ఒక రిప్రజెంటేషన్, ఇంకో రిప్రజెంటేషన్ అబోవ్ తీసుకుందాం. సపోజ్ ఇక్కడ గనక బి తీసుకున్నట్లయితే 1 2 3 ఇక్కడ లాక్స్ తీసుకుంటున్నానండి. ఓకే, ఇలా 2 రిప్రజెంటేషన్స్ వెరిఫికేషన్ తీసుకుంటున్నాను. ఎబోనా బిలోనా అనేది క్లారిటీ లేదు, అంటే బీకి ఇంకా పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయి లేదా బీకి కింద ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అనేది కూడా తెలియదు కాబట్టి ఓ పక్కన రాసుకుంటున్నాను బోత్ పాసిబిలిటీస్.
నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది బాక్స్ డి ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబో బి, బికి ఇమీడియట్లీ అబో వచ్చేప్పటికి డి అనేటువంటి బాక్స్ ఉందని ఇచ్చాడు. బాక్స్ బి ఈజ్ ఇమీడియట్లీ అబో డి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి ఓన్లీ వన్ బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ డి అండ్ ది బాక్స్ కంటైన్ పేజెస్. డికి పేజెస్ కి మధ్యలో 1 అని ఇచ్చాడు. ఎబోనా బిలోనా అనేది కన్ఫామ్ గా చెప్పలేం. బట్ ఫస్ట్ రిప్రజెంటేషన్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి ఎన్ని బాక్సెస్ వచ్చినాయి మీకు? 6 బాక్సెస్. ఓవరాల్ ఉన్నది 7 అంటే బికి పైన వచ్చేటువంటి అవకాశమే లేదు, ఎందుకంటే బికి పైన వస్తే ఒక బాక్సే రావాలి. కానీ ఇప్పుడు డి అనేటువంటి దానికి పేజెస్ కి మధ్యలో 1 బాక్స్ అంటే డికి పైన 2 బాక్సెస్ కి అవకాశమే లేదు. కాబట్టి ఓకే, ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ డి అండ్ పేజెస్ అంటే కన్ఫామ్ గా పేజెస్ డికి బిలోనే రావడానికి ఛాన్స్ ఉంది. వేరాస్ సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటే 5 ఉన్నాయి, అబో రావచ్చు బిలో రావచ్చు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 1 బాక్స్ డి అండ్ పేజెస్, బాక్స్ డి ఈస్ కెప్ట్ వన్ ఆఫ్ ది పొజిషన్ అబోవ్ ది బాక్స్ కంటైన్ పేజెస్. ఓకే, పేజెస్ కన్నా ఈ అబోనే మనకి డి అనేటువంటిది క్లారిఫికేషన్ చేశాడు. ఒక సెకండ్ రిప్రజెంటేషన్ కూడా తీసేసుకుంటున్నాము. ది బాక్స్ కంటైన్ ఫ్రూట్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ఎఫ్, ఎఫ్ కి ఇమీడియట్లీ బిలో ఫ్రూట్స్ అని ఇచ్చాండి. ఓకే, బాక్స్ ఎఫ్ ఈజ్ నైదర్ కంటైన్ పేజెస్ నార్ లాక్స్ అని ఇచ్చాడు. ఎఫ్ కి ఇమీడియట్లీ బిలో వచ్చేటువంటిది ఫ్రూట్స్ అని ఇచ్చాడు. అగైన్ ఎఫ్ అనేటువంటిది పేజెస్ కానీ లాక్స్ కానీ వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం. మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఒకవేళ ఎఫ్ గనక టాప్ లో తీసుకున్నట్లయితే డి అనేటువంటిది మనకి ఏం రావడానికి ఛాన్స్ ఉంది? ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఎఫ్ కనుక పాజిబిలిటీ టాప్ లో తీసుకుంటే దానికి ఇమీడియట్లీ బిలో డి అనేటువంటిది మనకు ఫ్రూట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎఫ్ పేజెస్ వచ్చేటువంటి అవకాశం లేదన్నాడు. నెక్స్ట్ ఎఫ్ ఎక్కడ తీసుకుంటే దానికి ఇమీడియట్లీ బిలో రావడానికి ఛాన్స్ ఉంది. ఎఫ్ లాక్స్ ఎటు పనికిరాదన్నాడు. సో ఎఫ్ అనేటువంటిది ఫస్ట్ పాజిబిలిటీలో డికి ఇమీడియట్లీ అబోవ్ ఉండటానికి ఛాన్స్ ఉంది, లేదా పేజెస్ కి ఇమీడియట్లీ బిలో ఉండటానికి ఛాన్స్ ఉంది. బట్ వేరే సెకండ్ పాసిబిలిటీలో ఆల్రెడీ 6 బాక్సెస్ ఉన్నాయండి. సో టాప్ లో మనకు వచ్చే అవకాశం అయితే ఎఫ్ కి లేదు, ఎందుకంటే దానికి ఇమీడియట్లీ బిలో అంటే మనకి పనికిరాదు. బాటమ్ లో కూడా వచ్చే అవకాశం లేదు. సో కన్ఫామ్ గా ఇక్కడ ఈ రెండిట్లో ఎక్కడైనా మనం ఎఫ్ అనేటువంటి పాసిబిలిటీ తీసుకోవచ్చు. ఎఫ్ కి ఇమీడియట్లీ బిలో ఫ్రూట్స్ అని ఇచ్చాడు. చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి ది బాక్స్ కంటైన్ ఫ్రూట్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో ఎఫ్, ఎఫ్ ఈజ్ నైదర్ కంటైన్ పేజెస్ నార్ లాక్స్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది ఓన్లీ 1 బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ, ఎఫ్ కి జీ కి మధ్యలో 1 పాసిబిలిటీ అని ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ రిప్రజెంటేషన్ లో ఎఫ్ గనక టాప్ లో తీసుకుంటే ఎఫ్ కి జీ కి మధ్యలో 1 అవకాశం లేదుగా. సో ఎఫ్ టాప్ లో వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు. సో కన్ఫామ్ గా ఎఫ్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఎఫ్ ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. ఎఫ్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఎఫ్ కి ఇమీడియట్లీ బిలో ఫ్రూట్స్, ఎఫ్ కి జీ కి మధ్యలో 1 పాసిబిలిటీ అంటే జీ ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు. వేరాస్ సెకండ్ రిప్రజెంటేషన్ తీసుకున్నట్లయితే ఎఫ్ ఇక్కడ తీసుకుంటే బిలో అవకాశం ఉంది, అబోనే జీ ఛాన్స్ ఉంది. ఎఫ్ ఇక్కడ తీసుకున్నా అబో జీ ఛాన్స్ ఉందండి. సో మనకి ఎఫ్ కి అబోనే జీ అనేటువంటి రిప్రజెంటేషన్ పాసిబిలిటీ ఉంది. కాబట్టి సెకండ్ పాసిబిలిటీలో 2 రకాల అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ కి జీ కి మధ్యలో 1 అనేటువంటిది ఫస్ట్ పాసిబిలిటీలో యూనిక్ ఛాన్స్ వస్తుంది. చూద్దాం. నైదర్ బాక్స్ జీ నార్ బాక్స్ కంటైన్ టైస్ కెప్ట్ ఎట్ ది టాప్ ఆఫ్ ది స్టాక్, టైస్ కానీ జీ కానీ టాప్ లో ఉండే అవకాశం లేదు అని ఇచ్చాడు. అంటే కన్ఫామ్ గా ఇక్కడ కూడా మనకి ఎఫ్ పాసిబిలిటీ ఫిక్స్ చేయొచ్చు, ఎందుకంటే ఎఫ్ ఇక్కడ తీసుకుంటే టాప్ లో మనకి జీ అయ్యే అవకాశం ఉంది. వేరాస్ ఎఫ్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, అప్పుడు జీ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎఫ్ కి ఇమీడియట్లీ బిలో ఇక్కడ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇక్కడికి 6 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి కన్ఫామ్ గా జీకి ఇమీడియట్లీ అబో ఇంకో బాక్స్ ప్రిఫర్ చేస్తున్నాను. 7 బాక్సెస్ సరిపోతాయండి మనకు అప్పుడు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది ఈ బాక్స్ కంటైన్ జీ ఐదర్ జీ నార్ టైస్, జీ కానీ టైస్ కానీ టాప్ లో ఉండకూడదని ఇచ్చాడు. నెక్స్ట్ బాక్స్ ఈ కంటైన్ షర్ట్స్, ఈ అనేటువంటిది షర్ట్స్ అని ఇచ్చాడు. మనకి ఫస్ట్ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చినటువంటి 6 పాసిబిలిటీస్. ఈ షర్ట్స్ అంటే టాప్ లో అన్నా ఉండటానికి ఛాన్స్ ఉంది, బాటమ్ లో అయినా ఉండటానికి ఛాన్స్ ఉంది. అగైన్ సెకండ్ రిప్రజెంటేషన్ లో ఈ అనేటువంటిది జీకి ఇమీడియట్లీ అబో అయినా అవ్వచ్చు, బిలో అయినా అవ్వచ్చు, నో క్లారిటీ. జీ షర్ట్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ బాక్స్ ఈ కెప్ట్ అట్ 1 ఆఫ్ ది పొజిషన్ బిలో ఎఫ్, ఈ అనేటువంటిది కన్ఫామ్ గా ఎఫ్ కన్నా బిలో ఉండాలి అన్నాడు. ఈ అనేటువంటిది కన్ఫామ్ గా ఎఫ్ కన్నా బిలో ఉండాలి అంటే సెకండ్ పాసిబిలిటీ మనకి ఫెయిల్ అయిపోతుంది కన్ఫామ్ గా. ఫస్ట్ రిప్రజెంటేషన్ లో తీసుకుంటే ఈ కన్ఫామ్ గా బాటమ్ లో తీసుకున్నారనుకోండి, ఇక్కడ మనం
షర్ట్స్ తీసుకోవచ్చు. సో సెకండ్ రిప్రజెంటేషన్ ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ రిప్రజెంటేషన్ లో ఓవరాల్ మనకి 7 బాక్సెస్ వచ్చేస్తున్నాయండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది యాజ్ మెనీ బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ కంటైనింగ్ షర్ట్స్ అండ్ ఏ బాక్స్ ఏ యాజ్ బిట్వీన్ ఏ అండ్ సి. మనకి షర్ట్స్ కి ఏ కి మధ్యలో ఎన్ని ఉన్నాయో ఏ కి సి కి మధ్యలో కూడా అన్నే ఉండాలని ఇచ్చాయండి. షర్ట్స్ కి ఏ కి మధ్యలో మనకి 1 పాజిబిలిటీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ సి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, షర్ట్స్ కి ఏ కి మధ్యలో 1 వస్తుంది, ఏ కి సి కి మధ్యలో కూడా అగైన్ 1 పాజిబిలిటీ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది నైదర్ డి నార్ ఎఫ్ కంటైన్ కీస్. డి అనేటువంటి దానికి ఎఫ్ అనేటువంటి దానికి కీస్ పనికి రావంటే కన్ఫామ్ గా బి అనేటువంటి దానికి కీస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనకి టైస్ అనేటువంటిది టాప్ లో రావడానికి వీల్లేదని ఇచ్చాడు, అంటే ఎఫ్ అనేటువంటిది టైస్ తీసుకుంటున్నానండి. ఇక మిగిలినటువంటి ఐటమ్ తీసుకొచ్చి డి అనేటువంటి దానికి రాసుకోండి. డికి ఏం తీసుకోవచ్చు, రిబన్స్. ఇది వాడిచ్చినటువంటి. సో స్టార్టింగ్ లో మనకి ఎటు నుంచి మొదలు పెట్టాలో తెలియదు కాబట్టి 2 రిప్రజెంటేషన్స్ నార్మల్ గా తీసేసుకున్నాను. ఫర్దర్ గా దానికి రిలేటెడ్ గా వాడిచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఇది నార్మల్ మోడలేనండి. మీరు ఒకసారి లాస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే మిడిల్లో నుంచి స్టార్ట్ చేశాడు. మిడిల్లో నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్స్ చూడండి 20, 32, 46, 46, 79, 87 మిడిల్ నుంచి లెఫ్ట్ టు రైట్ తీసుకున్నాడు. అగైన్ వర్డ్ తీసుకున్నట్లయితే ఇది కూడా మిడిల్లో హైయెస్ట్ నెంబర్ TPMFD. ఓకే, స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ చూడండి లోయెస్ట్ నెంబర్ తో స్టార్ట్ చేశాడు, రైట్ సైడ్ హైయెస్ట్ వర్డ్ తో స్టార్ట్ చేశాడు. ఇక ఆల్టర్నేటివ్ గా నెంబరు వర్డ్ ఆల్టర్నేటివ్ గా లెఫ్ట్ టు రైట్ మనకి తీసుకుంటూ వచ్చాయండి. ఓకే, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి మోడల్స్. సో ఒకసారి ముందల వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏంటి అనేటువంటిది రాస్తున్నాను. ఫర్దర్ గా క్వశ్చన్స్ చూద్దామండి. ఇన్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ ఫస్ట్ లెటర్ మీద డిపెండ్ అయి తీసుకుందాం. ఇన్పుట్ స్టార్టింగ్ విత్ జి. ఒకసారి ఇన్పుట్ చూడండి. ఇన్పుట్ లో వర్డ్స్ అయితే ఫస్ట్ లెటర్ తీసుకుంటున్నానండి, జి. నెక్స్ట్ 51, W, 39, A, R, నెక్స్ట్ 25, 64, 25, 64, O, 93, O, 93. ఇది వాడిచ్చినటువంటి. ఓకే, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాడిచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో లెఫ్ట్ సైడ్ లోయెస్ట్ నెంబరు, రైట్ సైడ్ హైయెస్ట్ వర్డ్ అండి. నెంబర్స్ లో లోయెస్ట్ నెంబర్ అబ్జర్వ్ చేసినట్లయితే 25, ఇంకా అంతకన్నా అవకాశం లేదు. అగైన్ వర్డ్స్ తీసుకున్నట్లయితే మనకి వర్డ్స్ లో హైయెస్ట్ వర్డ్ రావాలి. హైయెస్ట్ వర్డ్ ఏం తీసుకోవచ్చు మనకి, W. సో స్టార్టింగ్ లో 25 తీసుకుంటున్నాను, రిమైనింగ్ G, 51, 39, A, R, 64, O, 93, W. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ లో ఏవైతే మనకి చేంజ్ అయినాయో వాటిని కలర్ మార్చి రాశాను, అంతగానే ఏం లేదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూద్దాం. సెకండ్ స్టెప్ లో మనకి మారేటువంటివి ఏంటో చూద్దాం. డబ్ల్యూకి తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ వర్డ్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ రావాలండి మనకి. ఓకే, డబ్ల్యూకి తర్వాత ఉన్న వాటిలో పెద్ద లెటర్ అంటే ఏం తీసుకోవచ్చు మీరు, ఆర్. నెక్స్ట్ 25కి తర్వాత ఉన్న వాటిలో నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 39. ఆర్ మస్ట్ బి ఇన్ ఫస్ట్ పొజిషన్, నెక్స్ట్ 39 మస్ట్ బి ఇన్ లాస్ట్ పొజిషన్. సో రైట్ ఇట్. ఫస్ట్ వన్ ఆర్, నెక్స్ట్ 25, నెక్స్ట్ G, 51, A, 64, O, 93, next numbers W and 39. Okay, which is the step 2. Next step 3. First position lo must be in number, last position lo must be word. Next 39's next highest number. 39's next highest number is 51. 39's next highest number is 51. Next, R's next lowest word means O. Okay, so 51 must be in first position.
51 or 25. At the same time, that O must be in last position. Remaining are same. G, A, 64, 93. Remaining words W, 39 and O, which is the step 3. Next, fourth step. Fourth step means 51's next highest number, which is 64. 51's next highest number 64. Okay, at the same time, O's next smallest letter, which is G. G must be in first position. G, 51 or 25. Next, A and 93 are same. Last must be W, 39, O and that number is 64. These two are in the first and last positions. So next step, fifth step is the last step. 93 is in first position. 93 is in first position. 93G, 51R, 25, W, 39, O, 64. A must be in last position. Okay, and so on. This is the final step, fifth step. So one by one ఒకసారి steps మళ్ళీ check చేసి చూడండి. That color change is the that arrangement. Okay. Next. 81 onwards data sufficiency. 81 దగ్గర నుంచి మనకి డేటా సఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 81st ప్రాబ్లం చూడండి. 81 కనుక అబ్జర్వ్ చేస్తే 6 people JKLMN are sitting around a circular table facing the center. What is L's position with respect to K? What is the position of L with respect to K అని ఇచ్చాడు. సో అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 6 members ఇచ్చాడు. చూడండి, all are facing the center. Okay, which is clear. So one by one conditions. K sits second to the left of J. K sits second to the left of J. Next, continuation. Only one person between K and I. K ki I ki మధ్యలో one person must be in left side. Only one person between K and I. K is the immediately neighbor of M and N. K అనేటువంటి పర్సన్ యొక్క నైబర్స్ M and N అని ఇచ్చాడు. సో M and N positions is not confirmed, but remaining position is L. Then come to the question. What is the L's position with respect to K? They are opposite to each other, which is clear. Okay, so 1 alone is sufficient. Next, 2 alone check చేద్దాం. Only 2 తీద్దాం. Only 2 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 1 నుంచి ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇక ఫస్ట్ డయాగ్రామ్ తో మనకి పని లేదు. Second one, only 2 people sit between J and N. J and N must be opposite to each other. Only one person sit between N and L. N కి L కి మధ్యలో 1 person అన్నప్పుడు either left or right, కన్ఫామ్ గా క్లారిటీ లేదు. 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. ఓకే, సో మనకి N అనేటువంటి పర్సన్ ఎక్కడ అనేది కన్ఫామ్ గా చెప్పలేం కాబట్టి N ఇక్కడ తీసుకుంటే L ఎక్కడైనా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సెకండ్ అరేంజ్మెంట్ కలర్ మార్చి లోపల రాస్తున్నాను చూడండి. ఓన్లీ 1 person between N and L. నెక్స్ట్, N ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బోత్ K and I అని ఇచ్చాడు. సో N అనేటువంటి పర్సన్ K కి I కి నైబర్ అయి ఉండాలంటే ఈ రెండిట్లో K and I ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉంది. వేరాస్ ఇనీషియల్ ఫస్ట్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే N ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ K and I. సో K and I ఈ రెండిట్లో ఎలా అయినా ఉండటానికి ఛాన్స్ ఉందండి. Then come to the question. That question is, what is L's position with respect to K? So K and L అనేటువంటివి కన్ఫామ్ గా మనం ఫిక్స్ చేయలేము. వైట్ కలర్ ప్రకారం ఒక పాసిబిలిటీ కాదు, 2 పాసిబిలిటీస్. ఎందుకంటే అక్కడ L పాసిబిలిటీ క్లారిటీ ఉంది కానీ K గురించి లేదు. లోపల తీసుకున్నా అంతే. సో ఆన్సర్ is 1 alone is sufficient. Okay, next. 82nd question. Is M the son-in-law of L? Starting with is. Either yes or no. Not confirm. మనకి కన్ఫామ్ గా రిలేషన్ తో పని లేదండి. M అనేటువంటి పర్సన్ ఎస్ కి సన్ ఇన్ లా అవుతాడా అని ఇచ్చాడు. ఏదర్ ఎస్ ఆర్ నో. జెండర్ తెలిస్తే కొంతవాడికి నెగిటివ్ అంటే కన్ఫామ్ గా చెప్పేయచ్చు. దట్ ఈస్ ఫిమేల్ అయితే.
ఎందుకంటే ఫీమేల్ అయితే సన్ ఇన్ లా అయ్యే అవకాశం లేదు కాబట్టి, మేల్ అయితే మాత్రం కన్ఫామ్ గా మనం క్లారిఫై చేయాల్సి ఉంటుంది అవుతారా లేదా అనేటువంటిది. సో స్టార్టింగ్ విత్ ఈజ్ ఉన్నప్పుడు ఏది ఎస్ ఆర్ నో ఏది చెప్పగలిగినా చాలు. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఓన్లీ వన్ తీసుకుంటే క్యూ ఈజ్ ది డాటర్ ఆఫ్ టీ. క్యూ ఈజ్ ది డాటర్ ఆఫ్ టీ. నెక్స్ట్, క్యూ హ్యాస్ ఓన్లీ వన్ బ్రదర్. క్యూస్ బ్రదర్, only one person. That first Q's brother is Q has only one brother, M. Sorry, M. Next, M is the son of F. F and T are wife and husbands. Okay. Next, M is the son of F. V is the daughter of M. V is the daughter of M. Next, V is the daughter of M. V is the granddaughter of L. V is the granddaughter of L means that L is the parent of M's life partner. Okay, V is the granddaughter of L. Come to the question. That question is M the son-in-law of L? ఓకేగా, ఎం అనేటువంటి పర్సన్ ఎన్కి సన్ ఇన్ లా అవుతారా అని ఇచ్చాడు. మనకి ఓన్లీ వన్ నుంచి ఆన్సర్ క్లియర్. ఇక్కడ మనకి ఎల్ యొక్క జెండర్ తో సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ 2L చూద్దాం. ఆర్ ఈస్ ది సిస్టర్ ఆఫ్ క్యూ. ఆర్ అనేటువంటి పర్సన్ క్యూ యొక్క సిస్టర్ అని ఇచ్చాడు. ఎఫ్ ఈస్ ది మదర్ ఆఫ్ క్యూ. ఎఫ్ అనేటువంటి పర్సన్ క్యూ యొక్క మదర్ అని ఇచ్చాడు. ఎఫ్ హ్యాస్ ఓన్లీ వన్ సన్, ఎం. ఎఫ్ అనేటువంటి పర్సన్కి ఒకే ఒక్క సన్ ఎం అని ఇచ్చాడు. ఎఫ్ హ్యాస్ ఓన్లీ వన్ సన్ ఎం. ఎఫ్ ఈస్ ది మదర్ ఆఫ్ క్యూ. దానికన్నా ముందు ఆర్ ఈస్ ది సిస్టర్ ఆఫ్ క్యూ. ఓకే, ఎఫ్ ఈస్ ది మదర్ ఆఫ్ క్యూ. ఎఫ్ హ్యాస్ ఓన్లీ వన్ సన్ ఎం. క్యూ మస్ట్ బి ఫిమేల్, ఓన్లీ వన్ సన్ అని క్లారిఫై చేశాడు కాబట్టి. ఏ ఇస్ ది సన్ ఆఫ్ ఎం. ఏ అనేటువంటి పర్సన్ ఎం యొక్క సన్. నెక్స్ట్, ఎల్ ఈస్ ది గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ. ఎల్ అనేటువంటి పర్సన్ అగైన్ గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఎల్ ఈస్ ది ఏస్ మదర్స్ గ్రాండ్ పేరెంట్. ఎల్ ఈస్ ది గ్రాండ్ మదర్ ఆఫ్ ఏ. దెన్ కమ్ టు ది క్వశ్చన్, ఈజ్ ఎం ఈస్ ది సన్ ఇన్ లా ఆఫ్ ఎల్. అగైన్ క్లియర్. సో ఓన్లీ వన్ నుంచి ఆన్సర్ ఛాన్స్ ఉంది, ఓన్లీ టూ నుంచి ఆన్సర్ ఛాన్స్ ఉందండి. సో ఆన్సర్ ఈస్ ఎయిదర్ 1 or 2 ఫాలోస్. ఓకే, నెక్స్ట్, among the 5 people L, M, N, O, P each have different heights. Who among them is the tallest? మొత్తం మీద మనకి 5 మెంబర్స్ అని ఇచ్చాడు. టాలెస్ట్ పర్సన్ గురించి అడుగుతున్నాడు. లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో తీసుకుంటున్నాను. ఓకే, టాలెస్ట్ పర్సన్ ఎవరనేది చూద్దాం. ఫస్ట్ వన్, M is taller than P but shorter than Q. Shorter than O. L, M, N, O. M is taller than P but shorter than O. Next, P is not the shortest. P అనేటువంటి పర్సన్ షార్టెస్ట్ కాదు. నైదర్ ఓ నార్ ఎన్ ఈజ్ ది టాలెస్ట్. ఓ గాని ఎన్ గాని టాలెస్ట్ అయ్యే అవకాశం లేదంటే ఓ ఎం పి. బికాస్ పి ఈజ్ నాట్ ది షార్టెస్ట్, అట్ ది సేమ్ టైమ్ ఓ ఈజ్ నాట్ ది టాలెస్ట్, అట్ ది సేమ్ టైమ్ ఎన్ ఈజ్ నాట్ ది టాలెస్ట్. ఎన్ మస్ట్ బి షార్టెస్ట్ అయి ఉండాలి. దట్ అనదర్ పర్సన్, దట్ పర్సన్ మస్ట్ బి టాలెస్ట్ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ ఎల్. That come to the question, who among them is the tallest? So answer is 1 alone is sufficient. మనకి ఓన్లీ వన్ నుంచి కన్ఫామ్ గా టాలెస్ట్ పర్సన్ గురించి క్లారిటీ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 2 alone. సెకండ్ వన్ చూడండి. O is taller than P. O is taller than P but shorter than L. Next, N is shorter than O. N is shorter than O. But N is shorter than O, but N is either taller or shorter or P, which is not clarified. N is shorter than O, that's all. Next, N is shorter than P. N is shorter than P. సో ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ లో మనకి ఆ 5th పర్సన్ గురించి మనకి కన్ఫామ్ గా క్లారిటీ లేదండి. ఓకే, ఇప్పుడు మనకి ఎల్ అనేటువంటి పర్సన్ టాలెస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకంటే 5th పర్సన్ మనకి క్లారిఫై చేయలేదు కాబట్టి హూ అమాంగ్ దెమ్ ఈజ్ టాలెస్ట్ మీన్స్ ఎయిదర్ ఎల్ ఆర్ ఎం. ఎం ఈజ్ నాట్ క్లియర్డ్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 1 alone is sufficient. నెక్స్ట్ 84th problem. 7 different games MNO, PQ, RS have been scheduled to be held 7 different days of the week from Monday to Sunday. Which game will be held on Thursday? Okay, so okay, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday and Sunday.
Okay, first one, which game is held on Thursday. So okay, first one shown. Only 2 games are scheduled before R. R కన్నా ముందర only 2 games. R must be Wednesday. Next, only 1 game are scheduled between R and P. R కి P కి మధ్యలో 1 పాసిబిలిటీ అని ఇచ్చాడు. ఏదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. అది కన్ఫామ్ గా మనకి క్లారిఫై చేయలేదు కాబట్టి P is either Friday or Monday. Okay, M is scheduled before Q. M is scheduled before Q. M is scheduled before Q. Before Q and after N, sorry. M is scheduled before Q but after N. But may or may not in the necessarily. Okay, అంటే మనకి కన్ఫామ్ గా ఇమీడియట్లీ అనేది క్లారిఫై చేయలేదు కాబట్టి తీసుకోలేము. ఎన్కి ఇమీడియట్లీ ఎం ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మస్ట్ బి సేమ్ ఆర్డర్. ఓ ఈజ్ నాట్ షెడ్యూల్డ్ ఆన్ మండే. ఓ అనేటువంటిది మండే కాదు అని ఇచ్చాడు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 1లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో థర్స్డే ఏంటి అనేది క్లారిఫై చేయలేమండి. ఓకే, రైట్ సైడ్ తీసుకున్నా లెఫ్ట్ సైడ్ తీసుకున్నా నో కన్ఫర్మేషన్. ఓన్లీ 1 పనికొచ్చే అవకాశం అయితే లేదు. ఓన్లీ 2 తీసుకుంటున్నాను. 2 అలోన్. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకే, సెకండ్ వన్. ఓన్లీ క్యూ ఈ షెడ్యూల్డ్ ఆఫ్టర్ ఓ. ఓన్లీ క్యూ ఈ షెడ్యూల్డ్ ఆఫ్టర్ ఓ. ఓకి తర్వాత క్యూ మాత్రమే ఉండాలి. సారీ, ఓన్లీ క్యూ ఈజ్ షెడ్యూల్డ్ ఆఫ్టర్ ఓ. సో ఓకి తర్వాత 1 పర్సనే ఉండాలి. దట్ పర్సన్ మస్ట్ బి క్యూ. సో ఓ అండ్ క్యూ మస్ట్ బి ఇన్ లాస్ట్ 2 పొజిషన్స్. నెక్స్ట్, పి ఈజ్ షెడ్యూల్డ్ ఆన్ ఫ్రైడే. పి ఈజ్ ఆన్ ఫ్రైడే. N is scheduled immediately before R. N is scheduled immediately before R. But N and R either Monday or Tuesday or Wednesday. Okay, which is not clear. Next, further N is scheduled immediately before R, but not Monday. N is not Monday. N is either Tuesday or Wednesday, which is not clear. Only 1 game is scheduled between M and S. ఎంకి ఎస్కి మధ్యలో 1 పాసిబిలిటీ అని ఇచ్చాడు. మనకి ఎంకి ఎస్కి మధ్యలో మనకి 1 పాసిబిలిటీ రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి ఓన్లీ 2 గేమ్స్ షుడ్ బి ఎం అండ్ ఎస్. అయితే ఎం బిఫోరా ఆర్ ఎస్ బిఫోర్ అనేది తెలియదు. అయితే ఇక్కడ ఎన్ ఇక్కడ ఆర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే థర్స్డే మనకి ఎం వస్తారా ఎస్ వస్తారా అనేది క్లారిఫై చేయలేము, ఎందుకంటే ఎంకి ఎస్కి మధ్యలో 2 పర్సన్స్ అని ఇచ్చాడు. బట్ ఎం అండ్ ఎస్ లో ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అనేది క్లారిఫికేషన్ లేదు కాబట్టి ఓన్లీ 2 నుంచి కూడా ఆ థర్స్డే ఎవరో తెలియదు. థర్స్డే మండే తప్పితే రిమైనింగ్ మొత్తం క్లియర్. ఇప్పుడు 2 కలిపితే ఛాన్స్ ఉందేమో చూడండి. ఇప్పుడు దీంట్లో తీసుకొచ్చి ఫస్ట్ 1 కలుపుతాం. ఫస్ట్ పాసిబిలిటీ, ఓన్లీ 2 games ఆర్ బిఫోర్ ఆర్ ఓకే. ఓన్లీ 1 game ఈజ్ షెడ్యూల్డ్ బిట్వీన్ ఆర్ అండ్ పి ఓకే. ఎం ఈజ్ షెడ్యూల్డ్ బిఫోర్ క్యూ బట్ ఆఫ్టర్ ఎన్. సో ఎం ఈజ్ షెడ్యూల్డ్ బిఫోర్ క్యూ బట్ ఆఫ్టర్ ఎన్ అని ఇచ్చాడు. సో కన్ఫామ్ గా ఎం ఇక్కడ ఫిక్స్ చేసేయచ్చు. సో ఎస్ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 follows. Okay, next 85th one. Amongst A, B, C, D, E sitting in a straight line with equidistance between each other facing the north, who stands at the extreme right end of the line? So మొత్తం మీద మనకి 5 members. Okay, so right end of the line. First one, B sits third to the right of E. B sits third to the right of E. Another possibility kuda chance undandi. B sits third to the right of E. Okay, both possibilities rastananu. Next, only 1 person between A and B. A ki B ki majhlo 1 person. Next, C sits one of the position to the right of A. C sits one of the position to the right of A. But first దాంట్లో కన్ఫామ్ గా చెప్పలేంగా. సి అనేటువంటి పర్సన్ ఏకి రైట్ సైడ్ లో అని ఇచ్చాడు కానీ ఇమీడియట్లీ అని కానీ మనకేమీ క్లారిఫై చేయలేదు. సో ఓన్లీ 1 నుంచి మనం కన్ఫామ్ గా చెప్పలేమండి. ఓన్లీ 2 తీసుకుంటున్నాను. 2 అలోన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఏ. ఈ అండ్ ఏ ఆర్ నైబర్స్. ఏఈ ఆర్ ఈఏ. నాట్ క్లియర్. ఏ డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది extreme ends of the line. ఓకే, ఓన్లీ 2 persons sit between A and D. A కి D కి మధ్యలో 2 persons అని ఇచ్చాడు, which is not clear. ఓకే, A కి D కి మధ్యలో 2 persons అని ఇచ్చాడు కాబట్టి సపోజ్ A ఇక్కడ తీసుకోవచ్చు.
డి రైట్ హ్యాండ్ లో తీసుకోవచ్చు. అనదర్ పాసిబిలిటీ, ఏ ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ లో డి రావచ్చు. ఎందుకంటే ఏ అనేటువంటి వాడు ఏది రెండులో ఉండే అవకాశం లేదు కాబట్టి ఇంకా అవి తప్పితే ఇంకేమీ ఛాన్సెస్ లేవు. చూద్దాం. సి డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. సి అనేటువంటి పర్సన్ కూడా ఏది రెండ్స్ లో ఉండకూడదని ఇచ్చాడు. సపోజ్ ఏ ఇక్కడ డి ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఏ ఇక్కడ డి ఇక్కడ తీసుకుంటే మనకి ఏ అనేటువంటి పర్సన్ కి డి అనేటువంటి పర్సన్ కి మధ్యలో 2 మెంబర్స్ అని ఇచ్చాడు. సి డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఈ ఈజ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. మనకి ఇంకో పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే ఏ ఇక్కడ తీసుకున్నట్లయితే డి అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ అనేటువంటి పర్సన్ ఏ యొక్క నైబర్ అన్నాడు కానీ లెఫ్టా రైటా అనేది కన్ఫామ్ గా మనకైతే క్లారిఫికేషన్ లేదండి. ఓకే, సో వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో మనం అడిగింది ఎవరి గురించి అంటే హూ సిట్స్ అట్ ది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. ఫస్ట్ పాసిబిలిటీలో డి అనేటువంటి పర్సన్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో వస్తున్నాడు. బట్ సెకండ్ పాసిబిలిటీ తీసుకుంటే ఈ రావచ్చు లేదా అనదర్ పర్సన్ అయినా రావడానికి ఛాన్స్ ఉంది. సో విడివిడిగా పనికొచ్చే అవకాశం అయితే లేదు. ఇప్పుడు రెండు కలిపి అబ్జర్వ్ చేసినట్లయితే ఏకి డికి మధ్యలో 2 మెంబర్స్ అంటే ఇది పనికిరాదుగా. సో డి ఇక్కడ రావాలి. ఓకే, మిగిలినటువంటి పర్సన్ సి తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 ఫాలోస్. రెండు కలిపితే ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్, కోరిడర్ ఈక్వాలిటీస్ ఇచ్చాడు చూడండి 86 దగ్గర నుంచి డైరెక్ట్ మోడల్స్. ఫస్ట్ వన్, డి వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ డి అండ్ ఏ. డికి ఏకి మధ్య రిలేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో డి నుంచి పీకి తీసుకోవచ్చు, డి నుంచి పీకి. నెక్స్ట్ పి అనేటువంటి పాయింట్ నుంచి ఏకి తీసుకోవచ్చు. అంటే ఏం రాయొచ్చు మీరు, డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి, నెక్స్ట్ పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో దట్ మీన్స్ డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ. 1 alone is sufficient. నెక్స్ట్ 2 alone. వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ టి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ఇచ్చాడు. ఓకే, ఏ నుంచి పీకి వస్తే పి నుంచి టీకి తీసుకోవచ్చు. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి, పి లెస్ దాన్ టి. So answer is A less than T. So answer is both 1 and 2 follows. Next one. What is the relation between T and D? So T కి D కి రిలేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో T అనేటువంటి పర్సన్ D అనేటువంటి పర్సన్ అని ఇచ్చాడు చూడండి. T నుంచి L కి తీసుకోవాలి, L నుంచి D కి తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనం L is equal to T ఉంది కాబట్టి అక్కడ T రాశారనుకోండి, D less than or equal to T అవుతుంది. అయితే లెస్ దాన్ అవ్వచ్చు లేదా ఈక్వల్ టు అవ్వచ్చు. సో ఆన్సర్ ఈస్ ఎయిదర్. నెక్స్ట్, ఆర్ అండ్ జెడ్. ఆర్ కి జెడ్ కి మధ్య రిలేషన్ అబ్జర్వ్ చేస్తే ఆర్ నుంచి ఎక్స్ కి తీసుకుంటే ఎక్స్ నుంచి జెడ్ కి తీసుకోవచ్చు. బట్ ఎక్స్ కి జెడ్ కి రిలేషన్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ 1 పనికి వచ్చే ఛాన్స్ లేదు. సెకండ్ వన్ చూడండి, P less than or equal to T. P less than or equal to T means that x greater than or equal to x, x greater than or equal to P. That relation must be T greater than or equal to P is nothing but P less than or equal to T. So 2 alone is sufficient. Next, what is the relation between M and L? M కి L కి రిలేషన్ కనుక తీసుకున్నట్లయితే M నుంచి D కి వస్తుందండి, D నుంచి L కి రావాలి. M నుంచి D కి వస్తే D నుంచి L కి రావాలి. అక్కడ మనకి M గ్రేటర్ దాన్ D అవుతుంది, ఇక్కడేమో D లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు L అవుతుంది. మరి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా, నో ఛాన్స్. నెక్స్ట్, YK. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ Y అండ్ K, విచ్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. డైరెక్ట్ గా చెప్పేయచ్చు, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి నో ఛాన్స్. నెక్స్ట్ 90th క్వశ్చన్, G అండ్ P. ఫస్ట్ ఈక్వేషన్ G గ్రేటర్ దాన్ P అని ఇచ్చాడు. G నుంచి X కి తీసుకోండి, X నుంచి P కి తీసుకోండి. G greater than X, X greater than or equal to P. That must be G greater than P. 1 alone is sufficient. Next 2 alone check చేయండి. T నుంచి Z కి రిలేషన్ రావాలి. T నుంచి Z కంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా, పనికిరాదు. సో ఆన్సర్ ఈస్ 1 alone. నెక్స్ట్ డేటా ఇచ్చాడు చూడండి. 8 people ABCD MNOP are sitting around a circular table facing the center with equal distance between each other, but not necessarily in the same order. Each one has different ages. ఏవో నెంబర్స్ ఇచ్చాడు. అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 8 మెంబర్స్ అని ఇచ్చాడు జోన్. 1 2 3 4 5 6 7 8. ఓకే, 1 by 1 కండిషన్స్. ఆల్ ఆర్ ఫేసింగ్ ది సెంటర్, all are facing the center. 1 by 1 conditions shown. Only one person sit between A and 9. A అనేటువంటి పర్సన్ కి 9 years కి మధ్యలో 1 person అని ఇచ్చాడు, either left or right. A and 9. There is another possibility.
A and 9 years. Another possibility A and 9 years. Okay. Next one by one చూద్దాం. Only 3 people sit between 9 and 20 years old. 9 కి 20 years కి మధ్యలో 3 members. They are opposite to each other. Next, M sits third to the right of 20 years. 20 కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో M, 20 కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో M అని ఇచ్చాడు. Only 2 people sit between M and 5 years old. Only 2 people sit between M and 5 years. Either left or right. లెఫ్ట్ సైడ్ అవకాశం లేదు. రైట్ సైడ్ తీసుకుంటే 5 ఇక్కడ రావచ్చండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అవకాశం లేదు. రైట్ సైడ్ తీసుకుంటే 5 ఇక్కడ రావచ్చు. జాగ్రత్త చూడండి. ఓన్లీ 2 people between M and 5 years old. ఏదర్ లెఫ్ట్ ఆర్ రైట్. ఫస్ట్ రిప్రజెంటేషన్ లో మనకి లెఫ్ట్ సైడ్ అవకాశం లేదు. సెకండ్ రిప్రజెంటేషన్ లో కూడా మనకి లెఫ్ట్ సైడ్ అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ వన్. B sits immediately right of Y. B sits immediately right of 5 years old. B అనేటువంటి పర్సన్ 5 years old పర్సన్ కి immediately right side. B sits immediately right of 5 years old. The sum of the ages of B and the one sitting second to the left of A is 32 years. The sum of the age of B and the one sitting second to the left of A. B అనేటువంటి పర్సన్ కి A కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి పర్సన్ యొక్క ఏజీ కలిపితే 32 అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి. B అనేటువంటి పర్సన్ కి A కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్, A కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ 9 కాబట్టి B అనేటువంటి పర్సన్ 23 తీసుకుంటే ఓకే. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది ది సమ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ B అండ్ ది వన్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ A. B అనేటువంటి పర్సన్ A కి లెఫ్ట్ సైడ్ సెకండ్ 20 కాబట్టి వీడు 12 అవటానికి ఛాన్స్ ఉంది. దట్ మస్ట్ బి 32. నెక్స్ట్ ది 44 years old sits second to the right of 23 years old. 44 second to the right of 23. 23 కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో 44. సెకండ్ పాసిబిలిటీ మనకి 23 కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో 44 అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 23 తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ 44 రావచ్చు. ఇక్కడ 23 తీసుకుంటే అవకాశం లేదు. ఇక్కడ 23 తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ రావచ్చు. ఇక్కడ 23 లేదు. రెండు రకాల అవకాశాలు ఉన్నాయి. సో ఎంఆ లేదా ఏకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడా క్లారిటీ లేదు. నెక్స్ట్ వన్ చూడండి. ది 44 years సెకండ్ టు ది రైట్ ఆఫ్ 23 years. ఎం ఈజ్ నాట్ ది 44 years వాళ్ళు ఇచ్చాడు. ఎం 44 కాదు కాబట్టి ఎం 23 తీసుకోండి. ఇక్కడ 44 రావచ్చు. ఓకే, ఫస్ట్ పాసిబిలిటీలో క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఎన్ ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎం నార్ ఏ. ఎన్ అనేటువంటి పర్సన్ ఎం యొక్క నైబర్ అవటానికి వీల్లేదు, ఏ యొక్క నైబర్ అవటానికి వీల్లేదని ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. ఎన్ అనేటువంటి పర్సన్ ఈ 4 పొజిషన్స్ లో రావటానికి వీల్లేదు. అగైన్ సెకండ్ పాసిబిలిటీ ఇక్కడ రావటానికి వీల్లేదు, ఇక్కడ రావటానికి వీల్లేదు ఎన్ అనేటువంటి పర్సన్. ఓకే, సో ఇన్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఎన్ ఈజ్ ఎదర్ 20 years ఆర్ 44 years. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది ది 38 years old సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎన్. ఎన్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో 38 years అని ఇచ్చాడు. సో ఎన్ 38. సెకండ్ పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ 38 years. ఓకే, 38 years old పర్సన్ ఈస్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎన్. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది సి సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ 12 years old. సి సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ 12 years. 12 కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి అని ఇచ్చాండి. ఫస్ట్ రిప్రజెంటేషన్ తీసుకుంటే 12 కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి రావాలి అంటే కన్ఫామ్ గా 12 ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి రావచ్చు. సెకండ్ పాసిబిలిటీ చూడండి. 12 ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి రావడానికి అవకాశం ఉంది. ఇంకెక్కడా ఛాన్స్ లేదు. 12 ఇక్కడ తీసుకోండి, రైట్ సైడ్ సెకండ్ లో సి. పీస్ ఏజ్ ఈజ్ అండ్ ఈవెన్ నెంబర్. పి యొక్క ఏజ్ ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు. ఫస్ట్ రిప్రజెంటేషన్ లో 20 years, బట్ సెకండ్ రిప్రజెంటేషన్ తీసుకుంటే 44. నెక్స్ట్ ఓ ఈజ్ నాట్ 9 years old అని ఇచ్చాడు. ఫస్ట్ రిప్రజెంటేషన్ తీసుకుంటే మనకి మిగిలినటువంటి పర్సనే ఓ మిగిలినట్టున్నాడండి. సో ఓ కన్ఫామ్ గా 9 years తప్పితే అవకాశం లేదు. బట్ సెకండ్ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఓ అనేటువంటి పర్సన్ 9 వచ్చే అవకాశం లేదండి. ఓ 38 years తీసుకోవచ్చు. ఓ ఈజ్ 38 years. సో సెకండ్ వన్ ఫైనల్ అవుతుంది చూడండి. ఇక 5 years పర్సన్ ఎవరనేటువంటిది క్లారిఫై అయితే సరిపోతుందండి. సో ఆ మిగిలినటువంటి నెంబర్ ఎంత అయితే ఉందో 17 మిగిలినట్టుందండి. ఓకే, 17 వచ్చేటప్పటికి ఎవరికి తీసుకోవచ్చు మీరు? ఓఎన్ పిసిఎం. నెంబర్స్ క్లారిటీ వచ్చేసింది. నెంబర్స్ చూడండి. 12 2 సార్లు రాసినట్టున్నాం సెకండ్ దాంట్లో.
12 ఒకసారి 12 గురించి ఇచ్చింది ఏదో కండిషన్ అయింది. సి సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ 12 years ఓల్డ్ అని ఇచ్చాడు. 12కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి. 12కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి. ఒకసారి చూడండి, 12కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి. 12కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి రావాలి. 12కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో సి. ఒకసారి చూడండి మళ్ళీ. C sits second to the right of 12 years old. D sits third to the right of C. D sits third to the right of C. 1, 2, 3. D ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ తీసుకుంటే 1, 2, 3. D ఇక్కడ తీసుకుంటున్నాను. D sits third to the right of C. P's age is even number. P అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ ఈవెన్ నెంబర్ అని ఇచ్చాడు. సో P 38 రావచ్చు. సెకండ్ దాంట్లో P 44 రావచ్చు. నెక్స్ట్, హూ ఈజ్ నాట్ 9 years old అని ఇచ్చాడు. ఫస్ట్ రిప్రజెంటేషన్ లో వాడే మిగులుతున్నట్టున్నాడుగా, ఓకే క్యాన్సిల్. సెకండ్ రిప్రజెంటేషనే రావాలి. ఓ అనేటువంటి పర్సన్ మనకి కన్ఫామ్ గా 5 years అవ్వటానికి అవకాశం ఉందండి. ఓకే, పర్సన్స్ అందరూ వచ్చేసినట్టున్నారు చూడండి. ఏ, బి, నెక్స్ట్ సి, డి. ఓకే, నెక్స్ట్ ఎంఎన్ఓపి. ఇక నెంబర్స్ మిగిలినటువంటివి 17 మిగిలిందండి. 17 తీసుకొచ్చి ఏ అనేటువంటి పర్సన్కి రాయండి. సో లాస్ట్లో 12 2 times రాసినట్టున్నాను, ఇప్పుడు సరిపోతుందండి. ఫస్ట్ వన్ క్యాన్సిల్, సెకండ్ వన్ ఫైనల్ అవుతుందండి. ఇంకా దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ కోడింగ్ డీకోడింగ్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు జోన్. లాస్ట్ 5 questions 96 onwards జోన్. వాట్ మే బి ది కోడ్ ఫర్ మొబైల్ బికమింగ్ డేంజరస్? మనకి ఇది కోడింగ్ డీకోడింగ్ లో నార్మల్ మోడల్ అండి. లెఫ్ట్ అండ్ రైట్ వెరిఫై చేస్తూ, లెఫ్ట్ అండ్ రైట్ పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటూ ఏది పనికి వస్తుంది అనేటువంటిది చెక్ చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, సో ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ కంపేర్ చేస్తూ కనుక అబ్జర్వ్ చేస్తే మొబైల్ బికమింగ్ డేంజరస్, ఇందులో మనకి వాడు ఇచ్చినటువంటి దాంట్లో మొబైల్ అనేటువంటిది ఉంది, బికమింగ్ అనేది ఉంటుంది. డేంజరస్ అనేటువంటిది పైన ఇచ్చినటువంటి దాంట్లో లేదనుకోండి చూడండి, విచ్ ఈజ్ న్యూ వర్డ్. అగైన్ మొబైల్ బికమింగ్ అనేటువంటిది లాస్ట్ సెంటెన్స్ లో ఉందండి. ఓకే, లాస్ట్ సెంటెన్స్ లో రెండు ఉన్నాయి, మొబైల్ ఉంది, బికమింగ్ ఉంది. అగైన్ మొబైల్ కానీ బికమింగ్ కానీ ఇంకెక్కడ అవకాశం లేదు చూడండి. రైట్ సైడ్ లాస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి సింబల్స్ ఇంకెక్కడా ఉండకూడదు, లెటర్ అండ్ సింబల్. సివై అనేటువంటిది ఎక్కడా వచ్చే అవకాశం అయితే లేదు. మ్యూ సిగ్మా రిపీట్ అయింది, ఓ వై సింబల్ రిపీట్ అయింది, ఎన్ సిగ్మా. సో సి అనే సివై ఎన్ సిగ్మా. సో వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో సివై ఎన్ సిగ్మా అంటే ఫస్ట్ పనికి వచ్చే అవకాశం లేదు. 1 క్యాన్సిల్, నెక్స్ట్ సెకండ్ క్యాన్సిల్, థర్డ్ క్యాన్సిల్, లాస్ట్ రెండిట్లో అవకాశం ఉంది. ఇక లాస్ట్ రెండిట్లో కొత్తగా వచ్చినటువంటి సింబల్, ఎందుకంటే మనకి డేంజరస్ అనేది పైన లేదు కాబట్టి ఫోర్త్ దాంట్లో డి ఒమేగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండి, ఇది కూడా క్యాన్సిల్. సో ఆన్సర్ ఈస్ 5th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 97th one చూడండి. వాట్ డస్ మ్యూ సిగ్మా స్టాండ్స్ ఫర్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్? మ్యూ అనేటువంటి దానికి, సిగ్మా అనేటువంటి దానికి. రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యూ సిగ్మా అనేటువంటిది ఎక్కడెక్కడ ఉందో చూడండి. మ్యూ సిగ్మా అనేది లాస్ట్ రెండిట్లో రిపీట్ అయిందండి. లెఫ్ట్ సైడ్ లాస్ట్ రెండిట్లో మాత్రమే ఉన్నటువంటిది ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు. సో లాస్ట్ రెండిట్లో మాత్రమే ఉండి ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదంటే అది ది అనేటువంటి పదం అండి, విచ్ ఈస్ 4th ఆప్షన్. 98. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ వరల్డ్? వరల్డ్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ జోన్ సెకండ్ దాంట్లో ఉంది వరల్డ్ అనేటువంటిది, థర్డ్ దాంట్లో ఉంది మళ్ళీ వరల్డ్ అనేటువంటిది, సెకండ్ అండ్ థర్డ్ మాత్రమే ఉంది. సో రైట్ సైడ్ సెకండ్ అండ్ థర్డ్ మాత్రమే ఉన్నటువంటి పదం ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు. సో సెకండ్ అండ్ థర్డ్ లో మాత్రమే ఉన్నటువంటి పదము ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదంటే ఎక్స్ బీటా తీసుకోవచ్చు అండి, 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 99th one చూడండి. ఇదేదో కొత్తగా మనకు సెంటెన్స్ ఇచ్చాడు. ఇయర్ ఈజ్ చేంజ్ రిటర్న్ యాజ్ అని ఇచ్చాడు. నెసెసరీ ఆఫ్ జాయ్ ఈజ్ రిటర్న్ యాజ్ అని ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ఇయర్ ఆఫ్ జాయ్? ఈ పదానికి కనుక్కోమన్నాడు. ఇన్వర్టెడ్ కామాస్ మిస్ అయినాయండి. ఇక్కడ మీరు ఇందుట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి సెంటెన్సెస్ లో కనుక పైకి వెళ్తే ఇయర్ ఆఫ్ జాయ్, ఆఫ్ అనే పదం ఉంది. ఇయర్ అనేటువంటిది కానీ లేకపోతే ఫర్దర్గా జాయ్ అనేటువంటిది కానీ పైన లేవనుకోండి చూడండి, విచ్ ఈజ్ న్యూ వర్డ్స్. ఆ జాయ్ అనేటువంటిది, ఇయర్ అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో నుంచి కనుక్కోవాలి. ఇది ఇక్కడ కొత్తగా ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఇయర్ ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ అదేవిధంగా జాయ్ అనేటువంటిది రెండో దాంట్లో వచ్చిందండి. ఇప్పుడు ఆఫ్ అనేది పైనుంచి తీసుకుందాం ఒకసారి, దాంతో ఎలిమినేట్ చేయొచ్చా అనేది. ఆఫ్ అనేది కనుక క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అండ్ థర్డ్లో ఉంది. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ థర్డ్లో మాత్రమే ఉన్నటువంటి పదాలు ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే
ఎఫ్ డాలర్ లేదు, ఓవై లేదు, ఎన్ సిగ్మా లేదు, P5. సో P5 అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మీకు ఈ రెండిట్లో లేవండి. రిమైనింగ్లోనే మీకు ఆన్సర్ రావాలి. 1 కానీ 2 కానీ 5 కానీ ఈ మూడిట్లోనే మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ మూడిట్లో ఇయర్కి జాయ్కి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇయర్ ఈజ్ చేంజింగ్ అని ఇచ్చాడు. ఇందుట్లో ఈజ్ అనేది చేంజింగ్ అనేది పైన రిపీట్ అయింది. ఇయర్ అనేది కొత్త పదం రావాలి. వాడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే జేఏ ఉంది, జెడ్ కాపీరైట్ సింబల్, డి సిగ్మాలో జెడ్ కాపీరైట్ సింబల్ లేదు చూడండి. సో జెడ్ కాపీరైట్ సింబల్ మనకు రావాలి కాబట్టి ఇది పనికి వచ్చే అవకాశం లేదు. 4 కానీ 2 కానీ 5 కానీ పనికి రావాలి. నెక్స్ట్ జాయ్, నెససరీ ఆఫ్ జాయ్ అని ఇచ్చాడు. ఆఫ్ కానీ లేకపోతే నెససరీ కానీ ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో రిపీట్ అయింది. జాయ్ అనేది కొత్తది. ఇందుట్లో కొత్తగా ఉన్నటువంటి వర్డ్ ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే P5OY ఉంది, కే తీటా మీద డిపెండ్ అయ్యి మనం సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో జస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసుకుంటున్నాను. లాస్ట్ వన్ వచ్చేప్పటికి ఇక్కడ సింబల్స్ ఇచ్చాయండి. ఓకే, ఎన్ పౌండ్ సింబల్, క్యూ డెల్టా, ఎఫ్ డాలర్ అని ఇచ్చాయండి. ఇందుట్లో మనకి ఎన్ పౌండ్ అనేటువంటి సింబల్ కనుక అబ్జర్వ్ చేస్తే అందుట్లో ఉన్నది. నెక్స్ట్ క్యూ డెల్టా అనేటువంటిది కూడా అందుట్లో ఉంది, ఎఫ్ డాలర్ అందుట్లోనే ఉన్నాయి. మొత్తం పైనుంచే తీసుకోవాలి. ముందర ఎన్ పౌండ్ సింబల్ చూద్దాం. ఎన్ పౌండ్ సింబల్ అనేది ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్లో మాత్రమే ఉన్నటువంటివి, ఇంకెక్కడా ఉండటానికి వీలు లేదు. విచ్ ఈజ్ మీడియా అనేటువంటిది మనకి ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో, ఫోర్త్ దాంట్లో ఉంది. లాస్ట్ మాత్రమే క్యాన్సిల్ అవుతుందండి. ఫిఫ్త్ వన్ క్యాన్సిల్. నెక్స్ట్ క్యూ డెల్టా ఇచ్చాడు చూడండి. క్యూ డెల్టా అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో క్యూ డెల్టా అనేటువంటిది ఓన్లీ థర్డ్ దాంట్లో ఉంది చూడండి, ఇంకెక్కడా లేదు. లెఫ్ట్ సైడ్ థర్డ్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదము పీపుల్ ఆఫ్ ది వరల్డ్. ఇందుట్లో పీపుల్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ అవకాశం లేదు. ఆఫ్ రిపీట్ అయింది. నెక్స్ట్ ది అనేటువంటిది కూడా రిపీట్ అయింది. నెక్స్ట్ వరల్డ్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రిపీట్ అయింది. సో పీపుల్. ఓకే, సో క్యూ డెల్టా మీన్స్ పీపుల్. ఫస్ట్ దాంట్లో పీపుల్ లేదండి, సెకండ్ దాంట్లో పీపుల్ ఉంది, థర్డ్ దాంట్లో పీపుల్ ఉంది, మళ్ళీ ఫోర్త్ దాంట్లో పీపుల్ లేదు, సెకండ్ కానీ థర్డ్ కానీ. లాస్ట్ వన్ ఇక మిగిలింది ఎఫ్ డెల్టా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇంకెక్కడా లేదు, ఓన్లీ ఫస్ట్ వన్. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే నెసరీ రిపీట్ అయింది, ఆఫ్ రిపీట్ అయింది, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అండ్ మీడియా రిపీట్ అయింది. సో ఎలక్ట్రానిక్. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే, ఇలా మనకి ఎలిమినేషన్ మీద డిపెండ్ అయ్యి తీసుకుంటున్నాను. ఇవి ఓవరాల్ ఇందుట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. కొంచెం టైం టేకింగ్ తరిపితే బాగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ అయితే ఏం లేవండి. ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ మొత్తం జాగ్రత్తగా మళ్ళీ చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.